అలాగే వేదిక ముందున్నటువంటి నిప్పు రవ్వలందరికీ యూటీఎఫ్ రాష్ట్ర సంఘం ఉద్యమ జేజేలు పలుకుతా ఉంది. చప్పట్లు వినపడటం లేదు. ఇక్కడే వినపడకపోతే సచివాలయంలో వినపడవు, ఇక్కడ కూడా కొట్టాల. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి యూటీఎఫ్గా ఉపాధ్యాయ సంఘాలుగా 2003 డిఎస్సి పాత పెన్షన్ సాధన సమితి పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి ఒకే ఒక హెచ్చరిక. ఇదిగో ఈ రోజు ధర్నా శిబిరంలో నిప్పు రవ్వ బయలుదేరింది. ఇది రాష్ట్రం మొత్తం దావానంలా పాకే ముందే నువ్వు పాత పెన్షన్ సాధనకి సిద్ధపడు. అలా సిద్ధపడకపోతే అదిగో కూటవేతు దూరంలో BRTS రోడ్డు ఉద్యమం 2022 ఫిబ్రవరి 3 అడిగి చూడు. తాడేపల్లి ప్యాలెస్ లో పడుకున్న మాజీ ముఖ్యమంత్రిని అడిగి చూడు. ఇది చెప్పదలుచా. ఇంతకంటే ఒక్క మాట కూడా నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఇప్పటికి 2022 ఫిబ్రవరి 3 BRTS రోడ్డు ఉద్యమం తాకిడికి నీ పోలీసు బాసుని మార్చుకున్నావు, నీ IASని మార్చుకున్నావు, కానీ ప్రజల్ని మార్చలేదు. నిన్ను అటకెక్కించిన అదిగో అక్కడ పడుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారిని అడగమని ఈ కూటమి ప్రభుత్వ అధినేతల్ని చెప్తున్నాం. రెండవది, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం ఉపాధ్యాయులం. బడిలో అసెస్మెంట్ ఎగ్జామ్స్ లో తల్ల మునకలై నువ్వు ఏ ఒక్క మార్కు ఒక్క పిల్లాడికి ఒక అక్షరం ఒక్క రాని 3 కోట్లతో పెట్టిన నీ అసెస్మెంట్ బుక్స్ ని ప్రక్కన పడేసి రోడ్ల మీదకి వచ్చాం. బడిలో ఉంటే పాఠాలు చెప్పే శక్తి మాకుంది. రోడ్ల మీదకి వస్తే మీరే చెప్పాలి పూర్తి కాక్యం రైట్. కనుక పాత పెన్షన్ ఇస్తావా లేదా అనేది తెలుసుకోవాల్సింది బంతి. ఎక్కడ పెట్టాం మనం? తెలుగు మన కూటమి ప్రభుత్వ కోర్టులో వేసాం. తెలుసుకుంటావా లేదా? పిడికెలు బిగించి అందరూ ఒక్కసారి ఇక్కడున్న పిడికెలి ఈ ఫోటో తీసి పంపించండి మీడియాకి. ఇది పిడికెలి 2003 డిఎస్సి పాత పెన్షన్ నువ్వు ఇస్తావా లేదా పోరాటానికి సిద్ధపడతావా? తెలుసుకోవాల్సినటువంటిది. ఎక్కడ పిడికెలు బిగించండి. ఇది తెలుసుకోవాల్సింది. యువ రక్తం ఈ రోజు ముందుకు రావాల్సినటువంటి ఉంది. రైట్. ధన్యవాదాలు మిత్రులారా. రెండో మాట నేను చెప్పదలసింది, నేను ఏ సంఘాన్ని విమర్శించడమో మరొకటో చేయదలుచుకోలేదు. కానీ 2002లో PFRDA బిల్లుని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే ఇక్కడ ఇన్ని కబుర్లు చెప్తున్న నాయకులు గాని పార్టీలు గాని ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. ఆ రోజున్న వామపక్షాలు తప్ప. కానీ PFRDA బిల్లు 2013 సెప్టెంబర్లో తెస్తే ఈ PFRDA బిల్లులోనే మన 2003 డిఎస్సి ఇబ్బంది ఉంది. 2004 నుంచి అపాయింట్ అయ్యే వాళ్ళ ఇబ్బంది ఉంది. కనుక 8 సార్వత్రిక సమ్మెలు ఈ దేశంలో కార్మిక వర్గం చేస్తే ఆ కార్మిక వర్గానికి ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొన్నటువంటి ఘన చరిత్ర కూడా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ కి మిగిలిన అధ్యాపక ఉపాధ్యాయ సంఘాలకు అనేది కూడా తెలియజేస్తా ఉన్నాం. 2003లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలకు లేట్ అవుతుంటే ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వీళ్ళందరికీ కూడా పాత పెన్షన్ వచ్చేటువంటి అవకాశాలు ఉండవేమో, ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ కంటే ముందు అపాయింట్మెంట్ ఇవ్వమని ఆ రోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎన్ నారాయణ గారు నిలదీసినటువంటి సంఘటన మీ పేపర్లో మీరు చూశారు. కనుక నేను ఆ జోలికి కూడా వెళ్ళదలుచుకోలేదు. ఏమైనా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారం రోజుల్లో కలిసిన తర్వాత మొట్టమొదటి మెమోరాండం ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ముఖ్యమంత్రి గారిని కలిసి వారికి అభినందనలు 2 అభినందనలు చెప్పాం. ఒక అభినందన ఏమంటే, ఇక్కడ మొత్తం వరద ఏర్పడినప్పుడు మొత్తం కూడా మునిగినటువంటి సందర్భంలో దగ్గరుండి 30 రోజుల పాటు వరద బాధితులందరినీ ఆదుకోవడంలో మీరు యువకుల్లాగా పనిచేశారు. అలాంటి యువకులుగా ఉన్న మీకు మేము యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ అభినందన తెలియజేస్తామని ముఖ్యమంత్రి గారికి చెప్పాం. రెండో మాట కూడా చెప్పాం. ఇదే వేగంతో ఈ రాష్ట్రంలో 2003 డిఎస్సి వాళ్ళు 6,500 మంది ఉపాధ్యాయులతో పాటు 11,000 మంది మిగిలినటువంటి వాళ్ళందరికీ పాత పెన్షన్ ఇచ్చేదానికోసం మీ ఫైల్ ని కొనసాగించండి అని చెప్పించాం. రెండవ మెమోరాండం అది ఇచ్చింది. దాన్ని సర్క్యులేట్ చేసేది మీ అందరికి కూడా తెలుసు.
కానీ కింద నుంచి వాళ్ళు చెప్తున్న మాట ఏమంటే ఇంకా వివరాలు రాలేదని. ఇది మాత్రం అంగీకరించేటువంటిది కాదు. ఎందుకంటే వివరాలు రాకపోవటం ఏమిటి? మీకు కావాల్సిన వివరాలు అయితే ఆగమయ్య గారి మీద తెప్పించుకుంటావా? మాకు రావాల్సినటువంటి సమాచారాన్ని నిదానంగా నడకం తెచ్చుకుంటావా? ఎందుకు నువ్వు లెక్కేయాలి? ఆర్థిక శాఖ యొక్క అధికారులు ఎందుకు మీరు మీరమేషాలు లెక్కేయాలి? ఎంత ఖర్చు అవుతుందో ఎందుకు లెక్కేయాలంటే ఇది మా హక్కు, ఇది మా భిక్ష కాదు, ఇది మా హక్కు. అందుకని ఈ హక్కు సాధన కోసం మీరు చేపట్టినటువంటి ఉద్యమం మాతో మేము కలిసి ఖచ్చితంగా ఓపీఎస్ సాధన వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామనేటువంటిది మీ అందరూ ప్రతినిపుకోవాలి. ఈ పోరాటం మిత్రులారా, ఈ పోరాటం మిగిలినటువంటి 2004 తర్వాత పాయింట్ అయినటువంటి ఎవరైతే ఉన్నారో వారందరికీ పాత పెన్షన్ ఇచ్చే దానికోసం ఇది పునాది కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక చివరిలో ఒక్క మాటే, నాకు ఇచ్చిన సమయం కూడా 5 నిమిషాలే, ఇంకొక నిమిషంలోనే ఒక్క మాట చెప్తాను మీకు. మనం పిల్లలకి కథలు చెప్తూ ఉంటాం. మా లక్ష్మణరావు గారు కూడా ఈ చాలా సందర్భాల్లో చాలా అంశాలు చెప్తారు. పదే నేను చెప్పిన గుర్తుంది. అయినా మా 2003 డిఎస్సి ఉపాధ్యాయులందరికీ ఖచ్చితంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కథను తీసుకెళ్లాల్సింది కథ కాదు, దీని వెనకాల ఉన్నటువంటి నీతిని కిందకి తీసుకెళ్లాల్సిందే. 8వ తరగతి చదువుకునే పిల్లాడు, పైకి చేతులెత్తకండి, పైకి. 8వ తరగతి చదువుకునే పిల్లాడు, నానా నాకు ఎలక్ట్రికల్ అంటే కీ ఇస్తే నడిచే రైలు కావాలన్నాడట. కష్టపడి 500 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చి తండ్రి ఇచ్చాడట. వాడు బయట పెరటిలో ఆ కీ ఇచ్చే ట్రైన్ని నడుపుతా ఉన్నాడట. కూచిచ్చి ట్రైన్ నడుస్తుంది, ఎక్కేవాళ్ళు ఎక్కొచ్చు, దిగేవాళ్ళు దిగొచ్చు, ఏ ఎదవ కోసం ఒక నిమిషం ఆగదన్నాడట. అరే వెంటనే నాన్న పేపర్ చదువుతూ ఎదవ అనకూడదురా, ఎవరి కోసం ఆగదనాలరా అన్నాడంట. వాళ్ళ నాన్న ఇంకా కోపంగా చూశాడు పిల్లాడు. మళ్ళీ కీ ఇచ్చాడు. మళ్ళీ ఏం చేశాడు? కీ ఇచ్చి మళ్ళీ నడుపుతున్నాడు. కూచిచ్చి ట్రైన్ స్టార్ట్ అయింది, ఎక్కేవాళ్ళు ఎక్కొచ్చు, దిగేవాళ్ళు దిగొచ్చు, ఏ ఎదవ కోసం ఒక నిమిషం ఆగదన్నా అంట. మళ్ళా వాళ్ళమ్మ వంటగదిలో నుంచి పరిగెత్తుకొచ్చి నాన్న చెప్తే వెళ్ళలేదు. తప్పురా నాన్న అలా అనకూడదని 2 దెబ్బలేసి దీన్ని తీసుకెళ్లి అటక మీద పెట్టేసింది. ఈ అటకను గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. అటక మీద పెట్టేసిన తర్వాత పిల్లాడు అమ్మ దగ్గరికి వెళ్ళి నాన్న దగ్గరికి వెళ్ళి మళ్ళీ మారాన్ చేశాడు. నేను నువ్వు చెప్పినట్టు వింటానా, పెద్దవాళ్ళు చెప్పినట్టు వింటాను, గొడవ పడను, మంచిగా మాట్లాడతాను, ఎదవానను, నా టైం నాకు ఇచ్చే నాన్న అని గొడవ చేశాడట. గొడవ చేసేస్తే 1 గంట తర్వాత మిత్రులారా, 1 గంట తర్వాత మళ్ళీ అటక మీద ట్రైన్ తీసుకొచ్చి వాళ్ళ అమ్మ వాడి చేతిలో పెడితే మళ్ళీ తిప్పుతున్నాడు. మళ్ళీ తిప్పుతూ వాడు చెప్తున్నది ఏంటంటే, కూచిచ్చి ట్రైన్ స్టార్ట్ అయింది, ఎక్కేవాడు ఎక్కొచ్చు, దిగేవాడు దిగొచ్చు, ఏ ఎదవ కోసం ఒక నిమిషం ఆగదు, కానీ ఇప్పుడే ఒక ఎదవ కోసం 1 గంట సేపు ఆగిందన్న అంటవాడు. అంటే మారకపోతే, పాలక వర్గాల ఆలోచన ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల మీద మారకపోతే ఏ రోజైనా సరే అటకెక్కించేటువంటి దమ్ము ధైర్యం ఉద్యోగ ఉపాధ్యాయ ప్రజలకి కార్మికులకి ఉంది అనేది ఈ సందర్భంగా చెప్పగలుగుతాం. అందుకని న్యాయమైన కోరిక ఇది. 2003 డిఎస్సి ఉపాధ్యాయులకి న్యాయమైన కోరికని నెరవేర్చాలని ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకుంటే రేపు భవిష్యత్తులో ఈ పోరాటాన్ని కొనసాగించైనా సాధించి తీరుతామని సందర్భంగా తెలియజేస్తూ, ఇంత మండు టెండలో కూడా వచ్చినటువంటి మీ అందరికీ ఆంధ్రప్రదేశ్ సాహిత్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉద్యమ జయజయలు పలుకుతూ ధన్యవాదాలు.